ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి ఈ రోజు నిన్న ఒక సంఘటన, యాక్సిడెంట్ జరిగిందండి. ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్ళి ఆయిల్ ట్యాంకర్ నిలబడితే వెనక నుంచి వేరే ట్రక్ వచ్చి దానికి తగిలింది. ఇది రాజస్థాన్లో జరిగిందంట. అక్కడి నుంచి మంటలు వ్యాపించి ఆ పక్కన పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ కూడా మంటలు అంటుకున్నాయి. అందులో 5 చనిపోయారు, 25 మంది కాలిపోయారు, గాయాలయ్యాయి, తీవ్ర గాయాలయ్యాయంట. అసలు ఎంత భయంకరమైన యాక్సిడెంటో కదా. వాళ్ళు అనుకొని ఉండరు కదా ఇలా జరిగిద్దని, క్షేమంగా వెళ్ళిపోతాంలే అనుకొని ఉంటారు. కానీ అంతమంది 5 చనిపోయారు, తీవ్ర గాయాలయ్యాయి. ఎందుకంటే పెట్రోల్ ట్యాంక్ కదా, పెట్రోల్ బంక్. మరి మనకి ఎటువంటి ప్రమాదం రాకుండా, ఎటువంటి యాక్సిడెంట్లు కానీ, ఎటువంటి అడ్డంకులు కానీ రానివ్వకుండా తండ్రి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు, ఎంత జాగ్రత్తగా ఇంటికి తెస్తున్నాడు. ఎంత ప్రేమ గల తండ్రి కదా. మనమంటే ఎంత కేరింగో కదా. మరి ఎవరైనా ఇస్తారా అంత కేర్? మన తల్లిదండ్రులు కూడా మనతో బయటికి రాలేరు కదా. ఒకవేళ వచ్చినా క్షేమంగా తీసుకొస్తారు అనే గ్యారంటీ లేదు కదా. కానీ మన తండ్రి సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన తండ్రికి మనమే పాటి వాళ్ళు. అసలు మన మీద కూడా ఆయన దృష్టి పెట్టడానికి మనం ఎంత, మన బ్రతుకులంతా, మన భక్తి ఎంత. మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. మీరు ఏ పనిలో ఉన్నా సరే కృతజ్ఞత మనస్ఫూర్తిగా చెప్పడం అలవాటు చేసుకోండి. మీరు ఆఫీసులో ఉన్నా, పనుల్లో, బయట పొలం పనులకు వెళ్ళినా, ఇంకా వేరే వేరే పనులకు వెళ్ళినా సరే, ఇంకా ఇంట్లో ఉన్నా సరే, ఇంట్లో కూడా ఏ పనిలో ఉన్నా సరే దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. అలాగే ప్రార్థన చేసే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ అస్సలు పెట్టుకోవద్దు. అప్పుడే మనకి ప్రార్థనకు జవాబు వచ్చింది, సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభు మమ్మల్ని పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం, స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత ప్రభు. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా బండి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక, క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మీ భద్రత మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తుతి స్తోత్రం ప్రభు. మరి రాజస్థాన్లో జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంట్లో నా తండ్రి ఎవరైతే నా ప్రభు మరి ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలను ఒక్కసారి దర్శించండి, వారిని ఓదార్చండి ప్రభు. ఆ బాధ తీసివేయడం ఎవ్వరి వల్ల కాదు తండ్రి, ఆ దుఃఖాన్ని మాన్పడం ఎవ్వరి వల్ల కాదు నా తండ్రి. కానీ మీరు మాత్రమే వారి దుఃఖాన్ని తీసివేయగలరు నా ప్రభు. ఆ బిడ్డల కుటుంబాలను దర్శించి వారికి ఓదార్పునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. అలాగే ఎవరైతే గాయపడ్డారో, హాస్పిటల్లో ఉన్నారో తండ్రి, బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభు. ఎవరైనా అట్లా ప్రమాదంలో, ఎవరైనా సరే అట్లా బాధపడుతుంటే చూసి విని తట్టుకునే శక్తి, తట్టుకునే మనసు మీరు మాకు ఇవ్వలేదు ప్రభు. అది మీ మనసే నా తండ్రి, మీ సున్నితమైన మనసే మాకు ఇచ్చారు దేవా. మరి ఎవరైతే గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, బిడ్డల మీద ఒక్కసారి నా తండ్రి మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. ఎటువంటి ప్రాణ నష్టం బిడ్డలకు రానివ్వద్దు ప్రభు. ఎటువంటి ఇంత భయంకరమైన ప్రమాదాలు జరగనివ్వద్దు నా తండ్రి. బిడ్డలు తెలుసో తెలియకు దారి తప్పి బ్రతుకుతున్నారు. జాలిగల దేవా, కరుణగల దేవా, ఏ ఒక్క ఆత్మ నశించడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మరి అందులో చిన్నపిల్లలే ఉన్నారు, పెద్దవాళ్లే ఉన్నారు, ముసలవాళ్లే ఉన్నారు. నాకైతే తెలీదు, మాకైతే తెలీదు. సమస్తము చూస్తున్న దేవా, బిడ్డలు ఏదైనా విషయంలో తప్పు చేస్తుంటే దయచేసి బిడ్డలు క్షమించిన తండ్రి. ఆ బిడ్డల మీద మీ హస్తం ఉంచి ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. క్షేమంగా అందరు ఇళ్లకు వెళ్ళిపోయారు.
అనే వార్త మరలా మేము చూసేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి, వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయో నా తండ్రి, వర్షాలను ఆపివేయమని అడుగుచున్నాం ప్రభా. అవసరమైనంత వరకే వర్షాలు కురిపించండి. మేం చేసిన తప్పుల వల్లే ఋతువులు తమ క్రమాన్ని ప్రభా తప్పుతున్నాయని మీరు ఆల్రెడీ చెప్పారు నా తండ్రి. అయినా సరే మేము గ్రహించలేకపోతున్నాం. మా తప్పులు మేము ఒప్పుకోలేకపోతున్నాం. తప్పులు చేయకుండా ఉండలేకపోతున్నాం ప్రభా. మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా, జాలిగల దేవా, కరుణగల దేవా, మరి వర్షాలు ఆపేసి నా తండ్రి, మరి వాతావరణం మారితే తట్టుకునే శక్తిని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే ప్రభా, మరి జమ్మూ కాశ్మీర్లో నా తండ్రి వింత రోగంతో మరి మనుషులు ఒకే కుటుంబంలో 8 మంది చనిపోయారని భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. ఏమవుతుందో తెలియట్లేదు, కానీ ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా బ్రతకట్లేదు అని భయంకరమైన జబ్బులతో, వ్యాధులతో, నా తండ్రి రోగాలతో మరణిస్తున్నారు ప్రభా. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారి కుటుంబాలను ప్రభా మీరే ఓదార్చండి నా తండ్రి. బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి నా ప్రభా. ఏ తెగులు నా తండ్రి మా గుడారంలో సమీపించకుండా, ఏ తెగులు మా గుడారాల్లో సమీపించకుండా నా తండ్రి, మా గృహాల చుట్టూ, మీ బిడ్డల చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచెమైంది ప్రభా. మేమేదో గొప్ప వాళ్ళమో, మేమేదో భక్తి గల వాళ్ళమో అని కాదు నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? అయినా సరే మా మీద జాలిపడి మా మీద దయ చూపించి మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ మా మీద ఉండబట్టే. మరి ఎటువంటి భయంకరమైన తెగుళ్ళు రాకుండా ప్రభా ఆపివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి ఐగుప్తు మీదకి ఎన్నో తెగుళ్ళను మీరు తీసుకొచ్చారు, కానీ ఇశ్రాయేలీయులైన మీ ప్రజల మీదకి కనీసం ఒక్క చిన్న తెగులు కూడా నా తండ్రి, ఒక్క చిన్న గాయం కూడా కానివ్వలేదు ప్రభా. అంత గొప్ప తండ్రి, అంత శక్తి గల తండ్రి మీరు, అంత గొప్ప బాహుబలం కలిగిన తండ్రి మీరు. మరి మీ బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రభా వారి చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయండి నా తండ్రి. వారి గృహాలను కట్టండి ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభా, మరి బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఏ ఏ అవసరతలతో మీ సన్నిధికి, మీ పాదాల దగ్గరకు వచ్చారు నాకైతే తెలియదు, నాకైతే కొంతవరకే తెలుసు. కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవా, బిడ్డలకు కావలసిన మరి అవసరతలు మీరే తీర్చండి ప్రభా. మరి ఆర్థిక సమస్యలు, అప్పులైనా తండ్రి, అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన సొంత జ్ఞానంతో నాకంతా తెలుసులే, నేను చూసుకుంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానని వెళ్ళిపోయాడు నా తండ్రి. చివరికి తన కలిగిందంత సమస్తము పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ నా ప్రభు అప్పుడు కూడా మీరు మరి బిడ్డ మీద జాలిపడి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, నా తండ్రి పాదాల మీద పడి నా తప్పు నేను ఒప్పుకుంటాను, కన్నీరు కారుస్తానని ప్రభా ఆ ఆలోచన మీరు ఇచ్చారు తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఎంతో మంది బిడ్డలు నా తండ్రి వారి సొంత తెలివితో, వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఎన్నో అప్పులు చేశారు. ఇతరులకి, మరి వేరే వాళ్ళకి ఫ్రెండ్సే కదా అని షూరిటీ ఉన్నాను, కానీ వాళ్ళు కట్టట్లేదు సిస్టర్. మధ్యలో నాదే తప్పు సిస్టర్. నా సొంత తెలివితో వాళ్ళు కడతారులే అనే ఆ ధీమాతో నేను వాళ్ళకి షూరిటీ ఇచ్చాను. ఇప్పుడు నేనే కట్టాల్సి వస్తుంది, నాదే తప్పని మరి సిస్టర్ బాధపడుతున్నారు. ఎంతోమంది హాస్పిటల్లో మరి అడ్మిట్ అవ్వడం వల్ల, హాస్పిటల్లో ఖర్చుల వల్ల అప్పులయ్యాయని ప్రభా ఎంతో మంది నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చారు నా ప్రభా. మరి బిడ్డలు కొంతమంది అయితే నా తండ్రి మా సొంత తెలివితోనే మా తప్పు, మేం చేసిన తప్పు వల్ల మనుషుల వైపే చూసాం కానీ నా తండ్రి వైపు చూడలేదు సిస్టర్. అందుకే ఇప్పుడు ఇంత భారం అయిపోయాయి అప్పులు. ఏం చేయాలో తోచట్లేదు. అందరూ అవమానకరంగా మాట్లాడుతున్నారు, అప్పులు ఇచ్చిన వాళ్ళు అవమానకరంగా మాట్లాడుతున్నారు అని ప్రభా ఎంతో వేదన పడుతున్నారు. తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి నా ప్రభా ఒక దారి చూపించింది మీరే. నా తండ్రి పాదాల దగ్గరికి, అమ్మా ఇదిగో నా దగ్గరికి రండి, పశ్చాత్తాపపడండి, మీ తప్పు తెలుసుకున్నారు, తెలుసుకునే అవకాశం నేను మీకు ఇచ్చానంటే మీరంటే నాకు ఎంత ప్రేమ తల్లి అని మీ ప్రేమను ప్రభా బిడ్డల మీద చూపించిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డల మనసును కరిగించిన తండ్రి కన్నీటితో పశ్చాత్తాపపడి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి పాదాల దగ్గరకు వచ్చాడు, తండ్రి పాదాల మీద పడ్డాడు నా తండ్రి, అదే మనసు బిడ్డలకు ఇవ్వండి. మీ పాదాల దగ్గరకు రావాలి, వారు చేసిన తప్పు కన్నీటి
కన్నీటితో ఒప్పుకోవాలి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి ఒప్పుకుంటున్నారు ప్రభా ఎంతో మంది. మరి బిడ్డలు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకి రానివ్వద్దు నా తండ్రి. అపవాది చేతుల్లోకి బిడ్డలు వెళ్ళనివ్వద్దు ప్రభా. అలా వెళ్ళడం మీ ఉద్దేశం కాదు నా తండ్రి. మీకు ఇష్టం లేదు ప్రభా. అపవాది నా తండ్రి ఎప్పుడెప్పుడు ఎవరిని మృంగుదామా అని చూస్తున్నాడు తండ్రి. సమస్తమ ఎరిగి ఉన్న దేవా, బిడ్డల చేయి వదిలిపెట్టకుండా వారంతట వాళ్లే వాళ్ళ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని కరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే తప్పులు ఒప్పుకుంటున్నారో నా ప్రభా, బిడ్డలకు దారి చూపించండి. మరి లోన్ అప్రూవ్ అవ్వాలని ప్రార్థన చేయమన్నప్పుడు ఆ బిడ్డలకు నా తండ్రి లోన్ అప్రూవ్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. తర్వాత మరలా అది తీర్చేటప్పుడు కూడా నా తండ్రి ఒక మంచి పనిని, ఒక మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి నాకు దారి చూపించాడు. నా తండ్రి నా మీద జాలి పడ్డాడు. నా తండ్రి నా ప్రార్థన కూడా విన్నాడు అని ప్రభా సంతోషంగా ఒక సాక్ష్యం పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే గర్భఫలాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, బిడ్డలు అవమానకరంగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నారు, మనుషుల వైపు వాళ్ళని చూడనివ్వద్దు. మనుషుల మాటలు వాళ్ళ చెవిని పడనివ్వద్దు నా తండ్రి. మీ వైపు తిరగాలి. ఎన్ని టెస్టులు, ఎన్ని చెకప్లు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే నా గర్భఫలం రాదు. కానీ నా తండ్రి దగ్గరికి వెళ్తే, నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నా గర్భఫలాన్ని ఇస్తాడు. నేనేదో భక్తి గలదాన్ని, నేనేదో గొప్పదాన్ని అని కాదు. అయినా తండ్రి జాలి గల తండ్రి నా మీద కూడా జాలిపడి నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. నలుగురిలో నన్ను అవమానకరంగా చూడనివ్వడు నా తండ్రి. అందరూ నన్ను నిందిస్తుంటే సంతోషించే దేవుడు కాదు నా తండ్రి. ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు అని ప్రభా బిడ్డలకు విశ్వాసం, నమ్మకాన్ని బలపరచండి. ఇంకా ఓర్పు సహనాన్ని ప్రభా, మరి చిన్న బిడ్డలను పెంచాలంటే ఎంత ఓర్పు సహనం కావాలో మరి ఆ ఓర్పు సహనాన్ని బిడ్డలకు అందించిన తండ్రి అలవాటు చేసిన ప్రభా బిడ్డల గర్భఫలాన్ని ఇవ్వండి. ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి గుడ్ న్యూస్ మాతో షేర్ చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా ఎవరైతే గర్భఫలాలు పొందుకున్నారో నా తండ్రి తల్లి బిడ్డని ఇద్దరిని ప్రభా మీ కృపలో దాచిపెట్టండి నా తండ్రి. బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి ప్రభా. బిడ్డకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివ్వకుండా, ఎటువంటి ప్రమాదాలు రాకుండా అన్ని అవయవాలు చక్కగా అమరేలా నా తండ్రి. అన్ని గుండె గాని, అన్ని ఊపిరితిత్తులు గాని, ప్రతి ఒక్క అవయవం కూడా నా తండ్రి సక్రమంగా ఆరోగ్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి ప్రభా. నార్మల్ డెలివరీని బిడ్డలకు దయచేయండి నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నాం సిస్టర్. నా తండ్రి, మన తండ్రి నాకు నా బిడ్డకి రక్షణ కంచె వేశాడు. మేమేదో గొప్పవాళ్ళమని కాదు సిస్టర్. ఆయన జాలిగల తండ్రి నా గర్భాన్ని తెరిచాడు. నా బిడ్డని, నన్ను ఇద్దరిని క్షేమంగా ఉంచాడు. నార్మల్ డెలివరీని తండ్రి నాకు ఇచ్చాడు అని ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు సాక్ష్యం చెప్పేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. ఆ మంచి గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాం నా తండ్రి. ఇప్పుడే అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి ప్రభా. అలాగే ఎవరైతే ప్రభా మరి ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి మరి అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరికే వచ్చాయి. మరి బిడ్డలకు ఒకవేళ ఏదైనా సరే నిర్లక్ష్యంగా ఉన్నానేమో, అది నిర్లక్ష్యాన్ని తీసివేసిన ప్రభా ఒక బాధ్యతగా నా తండ్రి, ఒక రెస్పాన్సిబుల్గా ఉండేలా వారి హృదయాలు మార్చండి. ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు. నేను నా ఉద్యోగాన్ని నా శక్తి లోపం లేకుండా నేను చెయ్యాలి. నా తండ్రి నన్ను ఇష్టపడాలంటే నేను చేసే ఉద్యోగం నా శక్తి లోపం లేకుండా నేను చెయ్యాలి అనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు. మనుషుల రికమెండేషన్ నాకొద్దు, మనుషులు చెప్పే మాటలు నాకొద్దు, మనుషులు చూపించే ఉద్యోగాలు నాకొద్దు. నా తండ్రి నుంచి నేను పొందుకుంటాను అనే ప్రభా మనసుని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా మరి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్, డిగ్రీ వాళ్ళు ప్రభా, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిడ్డల వైపు నా తండ్రి బిడ్డలతో మీరుండి నా ప్రభా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా రాయాలి అని మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళకు గుర్తుండిద్ది నా ప్రభా. మేము ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి. మరి బిడ్డల పక్కన మీరే ఉండి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మరి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రభా బిడ్డలకి ఇవ్వండి. ఒక మంచి గుడ్ న్యూస్ మేము పొందుకోవాలి నా తండ్రి. సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని, ఆ అవకాశాన్ని ప్రభా మీరే మాకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా
మరి భర్తను కోల్పోయి ఉన్నారు నా తండ్రి. మరి ఒంటరి వాళ్ళమైపోయాము. నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇంక నాకెవరు సహాయం చేస్తారు, ఈ కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి భర్తను కోల్పోయిన బిడ్డల ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా. అమ్మా నేనున్నాను కా తండ్రి, నీ తండ్రిని నేనున్నాను, నీకే అవసరత కావాలన్నా ఏ లోటు లేకుండా చూసుకునేవాడు నేనున్నాను కమ్మా. నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు వేదన పడుతున్నావు, నువ్వు ఒంటరి దాన్ని అని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు తల్లి. నేను లేనా నీ తండ్రిని, సమస్తము ఎరిగి ఉన్నాను కదమ్మా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ప్రభా బిడ్డలతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మరి భర్త మీద ఉన్న నా తండ్రి ప్రేమని నా తండ్రి మరి బిడ్డల మీద కూడా చూపించేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి నాతో ఉన్నాడు, నా భర్త లేకపోయినా సరే అన్ని అవసరతలు తీర్చి నా తండ్రి నాకున్నాడు. నేను సంతోషంగా ఉంటే నా తండ్రికి ఇష్టం, నేను దుఃఖపడతా ఉంటే నా తండ్రి సహించలేడు. నాకు కావలసిన అన్ని అవసరతలు నా తండ్రి తీరుస్తాడు. నా తండ్రి నాకుంటే చాలు అని ప్రభా బిడ్డలు ధైర్యం తెచ్చుకొని ప్రభా మరి సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మేము ఎన్నిసార్లు ఓదార్చినా వాళ్ళ ఓదార్పు పొందుకోరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వారికి ఉన్న దుఃఖాన్ని మీరు మాత్రమే తీసివేయగలరు నా ప్రభా. బిడ్డలకున్న ఆ వేదన తీసివేయండి, బాధ తీసివేయండి ప్రభా. నా బిడ్డల కోసమైనా నేను నిలబడాలి, నా బిడ్డల కోసమైనా నేను ధైర్యంగా ఉండాలి. నా తండ్రి నాకున్నాడు, నా కుటుంబానికి అండగా నా తండ్రి ఉన్నాడు, నా బిడ్డలు మళ్ళీ ఒంటరి వాళ్ళు అయిపోకూడదు అనే ఆలోచన, ఆ మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా మరి తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. మరి బిడ్డలకున్న ఆశని బట్టి బిడ్డలను తట్టి లేపినా ప్రభా, ఎంతో మందిని మీరు తట్టి లేపుతున్నారని చెప్తున్నారు. ఎంత సంతోషం నా తండ్రి. మేమే పాటి వారం ప్రభా, మా మాట మీరు వినడానికి అంత గొప్ప తండ్రి. మీరెక్కడ మేమెక్కడ నా తండ్రి, అయినా మా మాట విని నా తండ్రి బిడ్డలు తట్టి లేపి కూర్చోబెడుతున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ప్రభా మరి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ హృదయాన్ని ప్రభా కృమ్మరించే అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభా. మరి విడిపోయిన భార్య భర్తలు ప్రభా మీరే కలపండి నా తండ్రి. మరి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. మీ ఎడల ఇద్దరు భయభక్తులు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఆ చిన్న బిడ్డలు నా ప్రభా మరి చిన్న బిడ్డలు ఏవి మాట్లాడలేరు, అటు అమ్మ నాన్న ఇద్దరూ లేక నా తండ్రి బిడ్డలు ఎంతో వేదనతో ఉంటారు. అంత చిన్న వయసులో బిడ్డలకు ఆ బాధ ఇవ్వద్దు నా తండ్రి. మరి విడిపోయిన భార్య భర్తను మీరు మాత్రమే జతపరచగలరు ప్రభా, మీకు మాత్రమే అది సాధ్యం నా తండ్రి. మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వినరు ప్రభా, ఆ ప్రయత్నాలు సఫలం కావు. కానీ మీరు ఒక్క మాట చెప్తే నా తండ్రి ఖచ్చితంగా ఆ కుటుంబాలు, ఆ భార్య భర్తలు కలుసుకుంటారు. ఆ కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. సంతోషంగా నేను నా భర్త కలుసుకున్నాం సిస్టర్ అని ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి సంతోషంగా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఈ రోజు అంతా నా ప్రభా గడిచిన ఈ దినమంతా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే, మా తోటి వారిని మేము బాధ పెట్టుంటే, ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. వాళ్ళని ప్రభా మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు దయచేయండి నా తండ్రి. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. గాఢ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.